అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ జర్నలిస్ట్ నరేష్ కుమార్. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడగా అత్యధిక స్థానాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వశమయ్యాయి. కానీ కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో మాత్రం హంగు రావడంతో జోరుగా క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజే గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుండడంతో ఈ హంగు వచ్చిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎలాంటి తీర్పు రానుంది? అసలు మేయర్, చైర్పర్సన్లను పీఠాలు ఎవరు కైవసం చేసుకుంటారు అనే ఉత్కంఠ మరికొన్ని గంటలు తెలిసిపోతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూపు కరీంనగర్ కార్పొరేషన్ పైన పడింది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. రెండు పార్టీలకు సరైన మెజార్టీ రాకపోవడంతో ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ అత్యధికంగా 30 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ పార్టీ 9, స్వతంత్రులు 8, ఎంఐఎం 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 స్థానాల్లో గెలిచాయి. ఇక మెజార్టీ మార్కు ఉన్న 34 కాగా బీజేపీ స్వతంత్రాలను తమ వైపు తిప్పుకుంది. దీంతో ఇండిపెండెంట్ల మద్దతుతో కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమాగా ఉన్న కాషాయ పార్టీకి భారీ బిగ్ షాక్ అయితే తగిలిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మరో ట్విస్ట్కు దారి తీసింది. బీజేపీకి సపోర్టుగా చేసిన కార్పొరేటర్లను ఇప్పుడు కాంగ్రెస్ లోకి దూకడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. హైదరాబాద్ సమీపంలోని షామీర్పేట రీసెర్చ్ లో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయని బీజేపీ ఆరోపణలు చేస్తా ఉంది. రీసెర్చ్ లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లతో పాటు కొందరు ఇండిపెండెంట్లు ఉన్నట్లు తెలుస్తా ఉంది. వీరితో ఇప్పటికే మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావులు చర్చలు జరిపినట్టు సమాచారం. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రీసెర్చ్ కు చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇటీవల ఫలితాలు వెల్లడైన తర్వాత బీజేపీకి మద్దతు ఇచ్చిన 4 ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వెళ్ళినట్లు తెలుస్తా ఉంది. ఆ ఇద్దరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాంపులోనే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వీరితో పాటు కరీంనగర్ 15వ డివిజన్ కార్పొరేటర్ గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిచినటువంటి సాయి జ్యోతి కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో ఇటీవల కాషాయ కండువా కప్పుకొని బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఒక వీడియో విడుదల చేసిన సాయి జ్యోతి సోమవారం అంటే ఈ రోజు జరగనున్న మేయర్ ఎన్నికల్లో తనకు ఇష్టం ఉన్న వారికి ఓటు వేస్తానని చెప్పడంతో బీజేపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. దీంతో సాయి జ్యోతి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆమె ఇంటి వద్ద ఆందోళనకు దిగడంతో ఆమె తన పిల్లలకు ఆరోగ్యం బాగలేదని తాను వేరే ఊరికి వెళ్ళినట్లు కూడా సాయి జ్యోతి తెలపడం జరిగింది. తన ఇంటి వద్ద ఆందోళన చేస్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తానని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఒక వీడియో అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు తమ పార్టీలకు చెందినటువంటి కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యుల ఓట్లతో నెంబర్ గేమ్ మార్చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉంది. ఈ క్రమంలోనే కరీంనగర్ మేయర్ సీటు రేసులో తమ పార్టీ కూడా ఉందని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం తీవ్ర సంచలనం రేపుతా ఉంది. బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదని ఎలా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని ప్రశ్నించారు. ఈ రోజు మరికొద్ది సేపట్లో జరిగే మేయర్ ఎన్నిక సమయానికి ఏదైనా జరగవచ్చు అని పేర్కొనడంతో అసలు ఏం జరుగుతుంది అనే తీవ్ర ఆసక్తిని అయితే రేపుతా ఉంది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. మొట్టమొదటిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనిపైన మీ యొక్క సలహాలు, సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.